భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది హౌస్ క్లీనింగ్, తర్వాత చీరల షాపింగ్, అలాగే మూడోది వచ్చేసి అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు నివేదించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. మనం రెగ్యులర్గా అమ్మవారికి పూర్ణాలు నివేదిస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి మన ఓల్డ్ రెసిపీ అయిన కుడుము బూరెలు రెడీ చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఫస్ట్ సారి చేసినా సరే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎంతో ఈజీ రెసిపీ. ఈ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. బూరెల కోసం ముందుగా ఒక కప్పు పచ్చిపప్పుని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి. ఇలా నానిపోయిన పప్పుని ఒకసారి కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసుకొని పిండిని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసేసుకోవాలి. లూజ్గా అసలు గ్రైండ్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు మనకి అందరిళ్ళల్లో ఈ విధంగా ఆవిటిగూడెం వేసుకోవడానికి పాత్రలు ఉంటాయి కదా, వీటిని తీసేసుకొని వీటి మీద క్లాత్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ క్లాత్లో వేసేసుకుందాము. ఒకవేళ ఆవిటిగూడెం పాత్రలు లేకపోతే మన ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా ఇంట్లో, వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి వేసేసుకున్నాక ఆవిటిగూడెం పాత్రలో పెట్టేసి వీటిని ఉడికించేసుకుందాము. ఒక్క 10 నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి సరిపోతుంది. మధ్య మధ్యలో ఉడికినా లేదా చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాకు పెట్టి ఇలా గుచ్చి చూస్తే మనకి చాకుకి ఏమీ అంటుకోకపోతే మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ పెట్టి కట్ చేసేసుకోండి. వీటిని గాలికి ఒక 5 నిమిషాలు ఆరనిద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు పచ్చిపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి కొంచెం లేత తీగపాకం వస్తే సరిపోతుంది. తీగపాకం వచ్చేదాకా మరిగించేసుకుందాము. ఇలాగా లేత తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఈ కుడుములు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు చేతితోనే మెత్తగా ఒత్తేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కొంచెం వేసేసుకుందాము. ఇలా కొబ్బరి కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాకాన్ని మనం వడకట్టుకుంటూ పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకోవాలి, ఒకేసారి పోసుకోకూడదు. ఇలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ పోసుకుంటూ ఉండాలి. ఒక కప్పు పచ్చిపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. మీడియంగా తీపి తినే వాళ్ళకైతే సరిపోతుంది. ఒకవేళ తీపి సరిపోలేదు అనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. యాలకుల పొడి వేయడం నేను మర్చిపోయాను. యాలకుల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసిన దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసేసుకుందాము. ఇలాగా అన్ని ఉండల్ని రెడీ చేసేసుకుందాము. ఇలాగా అన్ని ఉండలు చుట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పైన పూతపిండి చూద్దాము. పూతపిండి కోసము ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం వేసుకొని ఒక 4 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని గ్రైండర్ పట్టించేసుకొని మెత్తగా పిండి వచ్చిన తర్వాత ఒక 8 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. మన దోశ పిండిలాగా. ఈ దోశ పిండిలోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పంచదార వేసేసి కొంచెం గట్టిగానే పిండిని కలిపేసుకోవాలి. ఈ పిండిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని వేసేసుకొని నిదానంగా నూనెలో వేసుకోవాలి. ఇక్కడ నుంచి మన పూర్ణాల ప్రాసెస్ ఎలాగో సేమ్ అదే విధంగా ఉంటుంది. పూర్ణాల పిండిలాగా స్టఫింగ్ అంతా బయటికి రావడము, పగిలిపోవడము, నూనె అంతా పాడైపోవడం ఏమీ ఉండదు. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ సారి చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని నిదానంగా 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకోవడమే. చాలా చాలా ఓల్డ్ ప్రాసెస్ అండి ఇది. ఈ విధంగా ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ నిదానంగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన వాటిని తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా బూరెలన్నిటిని వేసేసుకుందాము. పాత తరం వంటని మన కొత్త తరం వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ఈ రెసిపీ చేస్తున్నాను.
అందరూ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి తప్పకుండా ఈ కుడుము బూరెలు రెడీ చేసి నివేదించండి. ఇలాగా అన్ని బూరెల్ని వేసేసుకొని వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే. స్వీట్ కూడా ఎక్కువగా అనిపించదండి. చాలా మైల్డ్ స్వీట్‌గా ఉంటది. అంతే అండి. మన పాత తరం వంటైన కుడుము బూరెలు రెడీ అయిపోయినియి. అందరూ ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినియో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.